So whenever I enter this campus, as I did just a few minutes ago, ఎప్పుడు చూసినా నొస్టాల్జియాలతో నిండిపోతుంది మనసు. ఎందుకంటే ఇక్కడ we have spent several precious years during our student days. క్యాంపస్లో రాగానే అన్ని జ్ఞాపికలు, గుర్తులు అండ్ మెమరీస్, స్వీట్ మెమరీస్. దాని గురించి కొద్దిగా విస్తారంగా తెలియజేస్తాను. ఎంఏ ఎకనామిక్స్ 1989 to 91 బ్యాచ్, ఆర్ట్స్ కాలేజ్. గుర్తుంది, అప్పుడు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో నుండి మార్నింగ్ క్లాసెస్ తర్వాత అక్కడ రష్ చేసేది లేట్ కావద్దని. అప్పుడు డిసిప్లిన్ కొద్దిగా ఇంకా గట్టిగా ఉండేది, అటెండెన్స్ మార్క్ చేసేది. సో తొందరగా బైక్ అక్కడ పార్క్ చేసుకొని రూమ్ నంబర్ 59 లాస్ట్లో ఎకనామిక్స్ అక్కడ పరిగెత్తుకొని వెళ్ళడం. మరి ప్రొఫెసర్ రఘురామ్ గారు మైక్రో ఎకనామిక్స్, తిప్పారెడ్డి గారు పొలిటికల్ ఎకానమీ, కిషన్ రావు గారు డెవలప్మెంట్ ఎకనామిక్స్. సో ఈ విధంగా వారి క్లాసెస్ వినడానికి అందరం కూడా చాలా పంక్చువల్గా అక్కడ చేరుకునేది, నోట్స్ రాసుకునేది. అదే సమయంలో నేను నిజాం కాలేజ్లో 86 to 89 మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ స్టూడెంట్ని. అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక భాగం. సో స్టడీయింగ్ ఇన్ నిజాం కాలేజ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. దట్స్ హౌ అవర్ వీసీ గారు హ్యాస్ మెన్షన్ సో మెనీ నేమ్స్. అజరుద్దీన్ కానివ్వండి, హర్ష భోగ్లే కానివ్వండి, వీరంతా ఐ థింక్ ఆర్ ఫ్రమ్ నిజాం కాలేజ్. అయితే గ్రాడ్యుయేషన్ వరకు చాలా సీరియస్ క్రికెట్ ఇండియాకి ఆడదామని ఒకే భావం. కానీ మీకు తెలుసు కదా, క్రికెట్లో రాజకీయాలు ఇవన్నీ కూడా మేము కూడా అతీతులం కావు. సో థర్డ్ ఇయర్లో రంజీ ట్రోఫీ ప్రాబుల్స్ నుండి డ్రాప్ చేసే సందర్భంలో ఇక క్రికెట్ లాభం లేదు అని చదువు పైన దృష్టి పెట్టి గ్రాడ్యుయేషన్ కాగానే హైదరాబాద్ స్టడీ సర్కిల్ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎంఏ కోసం ఎకనామిక్స్లో జాయిన్ అయ్యాను. 2 years తర్వాత May 2nd, 1991 ఎంఏ రిజల్ట్ వచ్చింది. మా క్లాస్మేట్ ఇక్కడే ఉన్నాడు, సుధాకర్, ఎకనామిక్స్ క్లాస్మేట్. ఇప్పుడే గుర్తు చేశాడు నీ గోల్డ్ మెడల్ వచ్చిందని. నాకు వచ్చింది, ఒక గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఇక్కడ. కానీ మొత్తం ఓవరాల్ వచ్చిందా లేకపోతే కొన్ని టాపిక్స్ సబ్జెక్ట్స్ వచ్చిందంటే ఓవరాల్ నీకు వచ్చింది. వెంకట్ అనే మా ఇంకో క్లాస్మేట్కి 2-3 సబ్జెక్ట్స్ వచ్చాయి. May 4th రోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చింది. నాకు ఆల్ ఇండియా 77 ర్యాంక్ వచ్చింది. ఇట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. ఐ జాయిన్ సివిల్ సర్వీసెస్ అట్ ది ఏజ్ ఆఫ్ 22. నేనేమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదివి కూడా మనం ఏదైనా సాధించవచ్చు, విచ్ ఐ విల్ ఎలాబరేట్ ఇన్ అ ఫ్యూ మినిట్స్. నాకు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధం అనేది ఇంకా వేరే విషయాల్లో. క్రికెట్ ఇప్పుడే చెప్పారు వీసీ గారు. ఐ ప్లేడ్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ ఫర్ 3 years, 86, 87, 88. విజీ ట్రోఫీ, రోహింటన్ భార్య, అన్ని లెవెల్స్లో. అదే కాకుండా బాస్కెట్బాల్ టీం ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ, విచ్ వన్ ది ఆల్ ఇండియా. దాంట్లో నేను మెంబర్ని. ముఖ్యంగా నా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో లలిత, షీ ఆల్సో డిడ్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఇన్ క్యాంపస్ అండ్ మై క్లాస్మేట్ ఇన్ నిజాం కాలేజ్. సో ఇంత నేను ఉస్మానియా యూనివర్సిటీకి రుణపడి ఉన్నాను. ఒక విధంగా ఇట్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇది ఒక ఎత్తు అయితే, మరోవైపు సర్వీస్ జాయిన్ అయిన తర్వాత నాకు హోమ్ క్యాడర్ అలాట్మెంట్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల సర్వీసు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు కృష్ణా జిల్లాలో చేసిన తర్వాత నా పోస్టింగ్ ఈస్ట్ జోన్ డీసీపీగా అయింది. ఈస్ట్ జోన్ డీసీపీ అంటే ఈ యూనివర్సిటీ క్యాంపస్ మరియు నిజాం కాలేజ్ 2 కూడా నా జ్యూరిస్డిక్షన్లో ఉన్నాయి.
నా జన్మ ధన్యమైందని అనుకున్నాను. అంటే ఏదో మెసేజింగ్ ఉంది పైనుండి. సో ఈ విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో లోతైన అనుబంధం గురించి నేను మీ అందరికీ తెలియజేదలుచుకున్నాను. యూనివర్సిటీ గురించి చెప్పాలంటే 108 years of history cannot be just wiped out like that. చాలామంది దీంట్లో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించిన వారు ఉన్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు గారు went on to become Prime Minister. He has a legacy of Usmania University. బిఆర్ అంబేద్కర్ గారికి ఇక్కడ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డీలిట్ అనేది ఇక్కడ నుండే ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. సివిల్ సర్వీసెస్లో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అదే కాకుండా వేరే సర్వీసెస్లో కూడా చాలామంది ఉన్నారు. నాకు గుర్తుంది నా బ్యాచ్ 91 బ్యాచ్లో అప్పుడు ఎస్ఐస్ది చాలా భారీ ఎత్తున రిక్రూట్మెంట్ జరిగిన సందర్భంలో దాదాపు 40-50 మంది ఆర్ట్స్ కాలేజ్ నుంచే రిక్రూట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు. CEOs of big micro companies, software companies like Microsoft and Shantanu Narayan, Satya Nadella, వారందరూ కూడా ఈ యూనివర్సిటీతో అనుబంధం ఉంది. స్పోర్ట్స్మెన్, స్పోర్ట్స్ స్టార్స్, ఇంకా మీడియా పర్సనల్, కామెంటేటర్స్, వీళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడి నుంచి చదువుకొని ప్రపంచవ్యాప్తంగా వారు ప్రఖ్యాతిని సాధించారు. మనమందరం కూడా ఈరోజు ఆన్ ది ఒకేషన్ ఆఫ్ దిస్ యానివర్సరీ 108 we should take a pledge that we will do a little more to revive the glory of Usmania University. I think these anniversary functions are for that. And it's ఏదైనా సాధ్యం, తప్పకుండా మనం చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్న అలమ్నై ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా వారు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఏ మూలకు వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళినా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధం ఉన్నవారు తప్పకుండా మీకు దొరుకుతారు. అదేవిధంగా నేను పబ్లిక్ స్కూల్ బైగంపేట నుంచి వచ్చాను. అది కూడా ఒక పురాతనమైన ఇన్స్టిట్యూషన్, 102 years old. ఇది 108. సో ఈ విధంగా చరిత్రగాంచిన ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా అలమ్నస్ స్ప్రెడ్ అయి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. వారందరినీ ట్యాప్ చేయడానికి దయచేసి వీసీ గారు ఒక మెకానిజం ఏర్పాటు చేయండి. ఇప్పుడు నేను ఒక అలమ్నస్గా ఏదన్నా చేయాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనేది నాకు తెలియదు. దెర్ ఇస్ నో సిస్టమ్, దెర్ ఇస్ నో మెథడ్ లైక్ ఇన్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. దెర్ ఈజ్ అ మెథడాలజీ. ఎవరైనా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే అక్కడ ఒక రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఒక న్యూస్ లెటర్ లాగా ఉంటుంది, అందరికీ సమాచారం ఉంటుంది. ఇక్కడ అటువంటి సిస్టమ్ లేదు. నా మనసులో ఏదైనా తప్పకుండా ఇక్కడ చేయాలని ఉంది, కానీ ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్ అండ్ హూమ్ టు అప్రోచ్. సో దట్ సిస్టమ్ ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం 2 years ago కూడా వచ్చాను నేను, అప్పుడు కూడా ఇదే రిక్వెస్ట్ చేశాను. సో ఇఫ్ యూ కెన్ సెట్ అప్ దట్ సిస్టమ్, ఐ థింక్ మెనీ ఆఫ్ అస్ హూ ఆర్ హ్యావింగ్ కనెక్షన్స్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ అల్మా మేటర్ కోసం చేయడం కన్నా ఇంకే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎస్పెషలీ నాకు, బికాజ్ ఐ హ్యావ్ సో మచ్ టు థ్యాంక్ ఉస్మానియా యూనివర్సిటీ ఫర్. ఏదైతే కామరాడరీ మనం చూస్తామో, ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ సంథింగ్ వీ షుడ్ ట్యాప్. 5th rank in state-run universities, Usmania University. 70th rank overall in all categories, Usmania University. NAC accreditation undi. So ee vidhanga Usmania University ki manchi infrastructure, faculty anni unnappatiki manam konni నిజాలని గుర్తించాలి. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను అటు సైడ్ కూడా చూస్తున్నాను, ఇటు సైడ్ కూడా చూస్తున్నాను. కొన్ని డెవలప్మెంట్స్ ఏవైతే 25 years నుండి ఒక డీసీపీగా, అడిషనల్ సిపిగా, ఒక సిపిగా ఇక్కడ గమనించాను. అది ఈ యూనివర్సిటీ ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా ఉన్నాయి.
that reputation of that university, though we are speaking of these rankings, needs to be looked into and why it is like what it is. Why it, like someone speaks about JNU or Delhi University or some other old universities. Why is Usmania University, when we talk about it, for instance, civil services interviews jarugutunnai. When we talk about Usmania University, theek hai ane oka feeling untundi. Okay, sorry, there's no lighting of the eye, raising of the eyebrow. Oh, you are from Usmania University. Ane edaithe feeling undo adi raavali. Paata pratishtha vaibhavam edaithe Usmania University di undindo adi malli తీసుకురావాలని మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. All of you are stakeholders in that. I request all the students who are here. I know, I don't want to talk about on this occasion who are the elements, what are the elements which are disturbing this, who believe in disturbing the flow of the educational system, the academic timetable, who believe in giving a picture that this university is a haven for agitations. That is not what we should project outside. It should be as a haven of academics, of research, of sports, of excellence. And it has the capacity to be looked at like that. So I don't want to go into further details because again, I know it leads to other problems. And because we only have to tackle it. My DCP is also sitting here. Poor DC, he has to every day morning come and sit and tackle so many issues. So that should not be the way in which we run the university. Of course, the management will require all the support from the, not only the police, the government, everyone. And this is a university which has so much of history, which can take Telangana Pratishtani ento పై స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం మనకు ఈ యూనివర్సిటీ ద్వారా మనకు అందరికీ ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారో, ఐ వాంట్ యూ టు టేక్ ద మెసేజ్ అక్రాస్ టు ఆల్ యువర్ కొలీగ్స్ and those who are enrolled here. Be serious about your academics. You have come here. Some of you are from outside parts of Telangana, from other states. Some are from abroad. I know there are some students from other countries. So you have come here to do what you have to do. Please focus on that. And of course, let not other things distract you. I appeal to the faculty also. ఈ కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో, ఏదైతే చదువు చెప్పే విధానం ఏదైతే ఉందో, మోర్ టెక్నాలజీ బేస్డ్, ఏఐ బేస్డ్, ఏదైతే కొత్త మషిన్ లెర్నింగ్ గురించి చెప్పారు, అవన్నీ ప్లీజ్ గెట్ ఇట్ ఇన్ టు ద టీచింగ్ ప్రాసెస్. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ సబ్జెక్ట్గా. దాని తర్వాత మెయిన్స్ అది పాస్ అయ్యేసరికి మెయిన్స్లో రెండో సబ్జెక్ట్ ఆ రోజుల్లో తీసుకునే అవసరం ఉండింది. నేను ఇక్కడ ఎకనామిక్స్ చేస్తున్నాను, ఆటోమేటిక్లీ ఐ షుడ్ టేక్ ఎకనామిక్స్ తీసుకున్నాను. కానీ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ పేపర్ ఇన్ అ డ్రై రన్. Then I immediately shifted to anthropology. And in 3 months, I could do something about it. And I got good marks and I passed the exam. What I'm trying to say is, the standard of lecturing, the standard of academics needs to be raised. You need to at least reach the India level, if not the international. Let us not peg ourselves at a lower level where, every day we have the same syllabus subject for years together. Let it be updated every year, VC Garu. Only then we can compete with the remaining remaining universities, and only then, when you get these results, you get these toppers, then you rankers, only then Usmania University will get that old prestige. So I have come here to just say thanks for the invitation. I'm very privileged. I feel very proud. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు I feel very, very proud to be part of this function.